విశాలమైన బ్రహ్మాండ ఆకాశం. క్షీరసాగరంలో ఆదిశేషునిపై విశ్రమిస్తున్న శ్రీ మహావిష్ణువు నాభి నుంచి ఒక దివ్యమైన కమలం అవతరిస్తుంది. ఆ కమలంపై చతుర్ముఖ బ్రహ్మదేవుడు ఆసీనుడై ప్రదర్శితమవుతాడు. బ్రహ్మదేవుని దివ్యమైన మానస శక్తి నుండి మానసపుత్రునిగా నారదుడు అవతరిస్తాడు. బ్రహ్మదేవుని మానసపుత్రునిగా శ్రీ మహావిష్ణువు ద్వారా వరం తన పూర్వజన్మలో నారదుడు పొందాడు. నారద మహర్షి తన పూర్వజన్మలో మహర్షులకు భక్తితో సేవ చేశాడు. వారి వద్ద శ్రీ మహావిష్ణువు మహిమలు గూర్చి శ్రద్ధగా వినేవాడు. ఇదిలా ఉండగా నారదుని తల్లి మరణించారు. ఒంటరైనాడు. బరువైన గుండెతో అడవిలో ఒంటరిగా వెళ్ళిపోయాడు. ఒకే చోట ఉండి శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేశారు. నారదులు పెద్దవాడైన అలానే తపస్సులో ఉండగా ఒకరోజు శ్రీ మహావిష్ణువు దర్శనం చేసుకున్నారు. నీవు ఇక నుండి నా నిత్య భక్తుడిగా అన్ని యుగాల్లో వెలుగొందుతావు అని వరమిచ్చారు. అలా బ్రహ్మ మానసపుత్రుడిగా శ్రీ మహావిష్ణువు వరంతో నిత్య భక్తుడిగా మారారు. నారదుడు పరమ భక్తునిగా పరమశివుని దర్శించి భక్తి మరియు వినయంతో నమస్కరిస్తాడు. ఆయన నారాయణ నారాయణ అని జపించగా కైలాసంలో దివ్యమైన శాంతి పరుచుకుంటుంది. నారదుడు శ్రీ మహావిష్ణువు సమక్షంలో స్వర్ణకాంతులతో దివ్యంగా ప్రకాశిస్తూ కరుణతో చిరునవ్వు చిందిస్తాడు. ప్రవహించే వాగు దగ్గర ఆనందంగా వీణ వాయిస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తూ జింకలు మరియు పక్షుల మధ్య ప్రశాంతంగా ఆనందిస్తాడు. నారదుడు పాతాళలోకంలో హిరణ్యకశిపుడు మొదలగు రాక్షసులతో ముచ్చటిస్తూ వారి నుంచి భూమిని స్వర్గాన్ని రక్షించటానికి కలహభోజనుడు అని పేరు తెచ్చుకున్నాడు. నారదుడు హిరణ్యకశిపుడు కుమారుడైన ప్రహ్లాదునిలో శ్రీ మహావిష్ణువు మీద భక్తిని పెంపొందించాడు. అలాగే ఉత్తానపాదుడు అనే రాజు యొక్క కుమారుడైన ధ్రువునిలో కూడా విష్ణు భక్తిని పెంపొందించాడు. మహావిష్ణు అవతారమైన శ్రీరాముని జననం గురించి వశిష్ఠ మహర్షి దశరథునితో చర్చాగోష్ఠి చేశారు. శ్రీరాముని ఇతిహాసమైన రామాయణం ఒక దొంగైన వాల్మీకిని మార్చి మహర్షిని చేసి రామాయణం రచింపచేశారు. నారదుని భక్తి నిష్కల్మషమైన ప్రేమ. అది లోకాలను దాటి హృదయాలను తాకుతుంది. ఆయన జీవితం ఒక సందేశం. భక్తి మార్గమే శాశ్వత ఆనందానికి ద్వారం. ఆయన హృదయం నారాయణ నామంతో నిండిన పవిత్ర ఆలయం. నారదుని భక్తి అహంకారాన్ని కరిగించి వినయాన్ని పెంచుతుంది. Please subscribe, share, like and comment. Thank you for watching this video.